ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష రత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఫిఫ్త్ హౌస్లో శని ఉన్నప్పుడు ఎటువంటి శుభ ఫలితాలను ఇస్తాడు, అంటే 5వ ఇంట్లో కనుక శని ఉంటే ఎటువంటి మంచి ఫలితాన్ని కలగజేస్తాడు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ 12 రాసుల్లో కూడా 5వ ఇల్లు అనేది చాలా ముఖ్యమైనటువంటి ఒక హౌస్. అంటే 5, 9 అనేవి త్రికోణాలు, కోణస్థానాలు. అలాగే 1, 4, 7, 10 ఇవి కేంద్ర స్థానాలు. లగ్నము, కేంద్రము, కోణము రెండు కూడా అవుతుంది. ఇటువంటి కోణాలైనటువంటి 5, 9 అనేది చాలా ముఖ్యమైనటువంటి హౌసెస్ ఒక హారోస్కోప్లో. అయితే చాలామంది ఒక జాతకుడు యొక్క అదృష్టము లేదా అతని యొక్క జాతకంలో ఉన్న బలాన్ని చూడడానికి 9th హౌస్ని ఎలాగైతే చూస్తున్నారో అదేవిధంగా 5th హౌస్ యొక్క బలాన్ని కూడా మనం చూడవలసి ఉంటుంది. ఈ 5th హౌస్కి చాలా ఇంపార్టెంట్, అంటే చాలా ముఖ్యమైనటువంటి కారకత్వాలని ఇచ్చారు జ్యోతిష్ శాస్త్రంలో. ఉదాహరణకి 5th హౌస్ అనేది హృదయస్థానము, మంత్రస్థానము, హౌస్ ఆఫ్ క్రియేటివిటీ అంటే క్రియేటివిటీకి సంబంధించిన స్థానము, అలాగే సంతాన స్థానం. సంతానం కూడా ఒక క్రియేషన్ కాబట్టి సంతాన స్థానము, హృదయస్థానము, లవ్ అఫేర్స్కి సంబంధించిన స్థానము, వైవాహిక జీవితానికి కూడా అది ఎలా ఉంటుంది, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది అని చూడడానికి 5th హౌస్ను కూడా మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. అలాగే స్పెక్యులేషన్స్కి, గ్యాంబ్లింగ్కి, మంత్రసిద్ధికి, దైవభక్తికి, మంత్రసిద్ధికి, వీటన్నిటికీ కూడా 5th హౌస్ నుంచి మనము అనాలిసిస్ అనేది చేయవలసి ఉంటుంది. ఇన్ని పోర్ట్ఫోలియోస్ కలిగినటువంటి ఈ 5th హౌస్లో కనుక శని ఉంటే ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడు? సాధారణంగా శని 3, 6, 11 ఈ 3 ఇళ్లలోనే చాలా మంచి ఫలితాలు ఇస్తాడు మిగతా హౌసెస్లో కంటే అని అనుకుంటాము. ఆ విధంగా చూసినట్టయితే 3, 6, 11 తప్ప అన్ని హౌసెస్లోనూ శని నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వాలి. కానీ వాస్తవానికి శని అన్ని హౌసెస్లోనూ మంచి రిజల్ట్స్ ఇస్తాడు. 3, 6, 11లో మరికొంత ఎక్కువ మంచిని కలగజేస్తాడు. అయితే 3, 6, 11లో కూడా కొంత నెగిటివిటీని ఇస్తాడు శని. అయితే ప్రిడామినెంట్గా ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చేది 3, 6, 11 కాబట్టి దాన్ని ఎక్కువగా మనం శనికి మంచి స్థానము అని చెప్తాము. అయితే ప్రతి ఇంట్లో కూడా శని ఏ ఇంట్లో ఉన్నాడు, ఆ ఇంటి లార్డ్ ఎలా ఉన్నాడు శనితో అనే దాన్ని బట్టి రిజల్ట్స్ చూడాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆలోచించినట్టయితే 5th హౌస్లో శాటర్న్ ఉండడం అనేది చాలా మంచి కాంబినేషను. అయితే నెగిటివిటీస్ కంటే కూడా పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకి శని 5వ ఇంట్లో ఉంటే పిల్లలు ఉండరు అనే ఒక కంక్లూషన్కి సాధారణంగా వచ్చేస్తూ ఉంటారు. కానీ శని పంచమంలో ఉన్నా కానీ సంతానం ఉన్న చార్ట్స్ని చాలా మనం చూడొచ్చు, చాలా చూడడం జరిగింది అటువంటి చార్ట్స్ని. పైగా వాళ్ళకి పెళ్ళైన వెంటనే కూడా పిల్లలు పుట్టారు. కాబట్టి శని సంతానాన్ని ఇవ్వకపోవడం అనేది కేవలం 5th హౌస్లో ఉండడం వల్ల అటువంటి ఫలితాన్ని ఇవ్వడు. అయితే 11th హౌస్లో ఉంటే పిల్లలు లేకపోవడానికి లేదా చాలా లేట్గా పడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 11th నుంచి శని 5th హౌస్ని చూస్తాడు. శని యొక్క దృష్టి నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇస్తుంది తప్ప స్థితి ఎప్పుడు పాడు చేయదు. శని ఏ ఇంట్లో ఉంటాడో దాన్ని పాడు చేయడు, దాన్ని వృద్ధి చేస్తాడు శని ఆ భావాన్ని. అయితే మిగతా ప్లానెట్స్ ఎలా ఉన్నాయి? ఉదాహరణకి 5thలో ఉన్నప్పుడు 5th లార్డ్తో శనికి ఎటువంటి సంబంధాలు ఉన్నాయి? 5th లార్డ్ ఏ ఇంట్లో ఉన్నాడు? ఉచ్చలో ఉన్నాడా, లేదా నవాంశలో ఈ శని ఉచ్చలో ఉన్నాడా, లేదా నవాంశలో కానీ దశాంశలో కానీ వర్గోత్తమం చెందాడా? అలాగే 5th లార్డ్ కూడా నవాంశ, దశాంశ, సప్తాంశ చార్ట్స్లో ఉచ్చలో ఉండడం కానీ వర్గోత్తమం చెందడం కానీ చేశాడా? అలాగే మిత్రగ్రహాలతో కలిసి ఉన్నాడా ఈ చార్ట్స్ అన్నిట్లో? ఇటువంటివి చాలా యాంగిల్స్లో మనం బేరీజ్ వేయాల్సి ఉంటుంది. అయితే స్థూలంగా పరిశీలించినప్పటికీ కూడా 5th హౌస్లో శాటర్న్ ఉన్న వాళ్ళు చాలా చక్కటి లైఫ్ని లీడ్ చేస్తున్న వాళ్ళని ఎంతోమందిని చూడడం జరిగింది. అంటే వాళ్ళకి పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా మంచి దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్ ఎడ్యుకేషన్, వాళ్ళ ప్రోగ్రెస్ కూడా బాగుంది ఎడ్యుకేషన్లో. ఇటువంటి మంచి రిజల్ట్స్ని ఇస్తున్నాడు శని 5th హౌస్లో. కాబట్టి 5th హౌస్లో శని కేవలం ఉండడం వల్ల ఎటువంటి సంతాన సమస్యలు రావు. పైపెచ్చు శని యొక్క మంచి రిజల్ట్స్ ఎలా ఉంటాయని కూడా మనం వివిధ కోణాల్లో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. శని కారకత్వం వహించేటువంటి లక్షణాలు ఓర్పు, సహనము, మానవత్వము, నైతిక విలువలు, 10 మందికి సహాయం చేద్దాము అనేటువంటి ఒక చారిటీ,
ఇవన్నీ కూడా శని యొక్క లక్షణాలు. అలాగే 5th హౌస్ కూడా అది మనిషి యొక్క హృదయ స్థానం. అంటే అతని హృదయంలో ఉన్నటువంటి టెండర్ ఫీలింగ్స్, అంటే మృదువైనటువంటి భావాలు, సెన్సిబుల్గా ఉండడము, సెన్సిటివ్గా ఉండడము, అంటే ప్రతిదానికి స్పందించే గుణం ఉండడము, చాలా సున్నితమైనటువంటి హృదయం కలిగి ఉండడము, ఇవన్నీ కూడా పంచమం నుంచి చూడాల్సి ఉంటుంది. ఇటువంటి పంచమంలో శని ఉన్నప్పుడు, ఉదాహరణకి లగ్నాలు ఆడే శని కనుక పంచమంలో ఉంటే, అంటే అది 2 లగ్నాలకి అప్లై అవుతుంది. ఒకటి మకర లగ్నంకి, ఇంకోటి కుంభలగ్నానికి. మకర లగ్నానికి శని పంచమంలో వృషభంలో ఉంటాడు, కుంభలగ్నానికి శని పంచమంలో బుధుడింట్లో ఉంటాడు, మిథునంలో. ఈ రెండూ కూడా శనికి మంచి ఫ్రెండ్స్ అయినటువంటి గ్రహాలు కాబట్టి చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. ఇటువంటి కాంబినేషన్లో ఉన్న వాళ్ళు మంచి మ్యూజిషియన్స్, అలాగే మంచి ఆర్టిస్ట్స్, యాక్టర్స్గా మూవీస్లో, అలాగే కమ్యూనికేషన్ రంగంలో, మీడియాలో రావడము, తర్వాత మంచి ఆర్టిస్టులుగా ఉండడము, థర్డ్ లార్డ్తో సత్సంబంధాలు ఉంటే మంచి లిటరేచర్లో పేరు తెచ్చుకోవడము, ఇటువంటి రిజల్ట్స్ ఇచ్చిన వాళ్ళు మనం చూడొచ్చు. అటువంటి వారికి ఈ లగ్నాధిపతి అయ్యి శని పంచమంలో ఉన్నప్పుడు 10 మందికి సహాయం చేయాలి అంటూ ఒక గుణం ఉండడం, అవతలి వాళ్ళ కష్టాలను చూసి తను స్పందించి ఏదో ఒక విధంగా సహాయం చేద్దాము అనే ఒకటి మంచి హృదయం కలిగి ఉండడము, మానవత్వము, చారిటీ, ఇవన్నీ కూడా శని ఇస్తాడు. శని 5th హౌస్లో ఉండడం అనేది చాలా మంచి కాంబినేషన్ యాక్చువల్లీ. అయితే రెట్రోగ్రేడ్లో ఉన్నప్పుడు మాత్రము కొన్ని ఇబ్బందులు కలుగజేస్తాడు. ఆ మెంటల్ డిస్టర్బెన్సెస్ కొంచెం ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంది తప్ప, యాజ్ సచ్ 5th హౌస్లో శాటర్న్ ఉండడం అనేది చాలా మంచి కాంబినేషన్. అయితే 5th హౌస్ అనేది 10th హౌస్కి 8th హౌస్ అవుతుంది. అంటే 10th హౌస్ నుంచి చూసినట్టయితే 5th హౌస్ అనేది 8th హౌస్. ఇందులో శని ఉంటే ఆ 8th హౌస్ కనుక శనికి ఓన్ హౌస్ అయ్యి మిత్రులతో ఉంటే కెరియర్లో చాలా మంచి అప్లిఫ్ట్మెంట్ ఉంటుంది. లేకపోతే కెరియర్లో అబ్స్టకల్స్ అనేవి ఉంటాయి. అంటే కొన్ని అవరోధాలు రావడము, దాటుకుని ముందుకెళ్ళడము. అలా వెళ్ళే ప్రాసెస్లో ఆ వ్యక్తి ఎన్నో గుణపాఠాలు నేర్చుకుని పైకి ఎదగడం అనేది జరుగుతుంది కెరియర్ పరంగా. ఎందుకంటే 5th హౌస్లో ఎప్పుడైతే శాటర్న్ ఉన్నాడో, ఆ శని మహాదశ కనుక వస్తే శనిలో శని ఎక్కువగా రిజల్ట్స్ తెలియకపోయినా శనిలో బుధ నుంచి కూడా వారికి ప్రొఫెషన్లో, జాబ్లో ఎన్నో ఒడిదుడుకులు రావడం అనేది స్టార్ట్ అవుతుంది. కానీ అది వారి మంచికే అయి ఉంటుంది. చాలా మటుకు కేసెస్లో శని మరి ఎఫ్లిక్ట్ అయితే తప్ప, అంటే మరి 6-8 లార్డ్స్తో మ్యాలిఫిక్ సంబంధాలు పెట్టుకుంటే తప్ప జనరల్గా మంచి రిజల్ట్సే ఇస్తాడు. శని స్థితి ఎప్పుడూ మంచిదే. కాబట్టి కష్టాలు పెట్టి ఉద్యోగంలో ఉన్నతిని ఇచ్చేటువంటి ప్లానెట్ శని. అలాగే శని కనుక కేంద్రాధిపత్యం తీసుకుని కేంద్రాధిపతిగా 5th అంటే కోణంలో ఉండడము చాలా మంచిది. అంటే లగ్నాధిపతిగా పంచమంలో, చతుర్థాధిపతిగా పంచమంలో, సప్తమాధిపతిగా పంచమంలో, రాజ్యాధిపతిగా పంచమంలో, ఇవన్నీ కూడా చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాయి శనికి. అలాగే శని ఇటువంటి 5th హౌస్లో ఉన్నప్పుడు 5th లార్డ్ ఉచ్చలో ఉండి, లేదా 5th లార్డ్ శనికి మిత్రుడు అయ్యి శనితో ఉండడము, అలాగే 5th లార్డ్ నవాంశలో ఉచ్చలో ఉండడము, దశాంశలో ఉచ్చలో ఉండడము, సప్తాంశలో ఉచ్చలో ఉండడం, ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ కాంబినేషన్స్. ఉదాహరణకి నవాంశలో ఉచ్చలో ఉన్నప్పుడు ఆ 5th హౌస్ యొక్క బలం పెరుగుతుంది. దశాంశలో ఉచ్చలో ఉన్నప్పుడు కెరియర్ వైజ్ మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి ఎక్కువగా సహాయపడతాడు శని 5th హౌస్లో ఉండి. అలాగే శని కూడా ఈ 3 డివిజనల్ చార్ట్స్లో కూడా ఉచ్చలో ఉంటే చాలా మంచిది. కనీసం వర్గోత్తమం చెందినా కానీ మంచి రిజల్ట్స్ ఇస్తాడు. వర్గోత్తమం చెందడము అంటే రాశిలో రాశిచక్రంలో ఏ రాశిలో ఉన్నాడో నవాంశలో కూడా అదే రాశిలో ఉండాలి. ఉదాహరణకి శని జన్మ రాశి చక్రంలో ధనస్సులో ఉంటే, నవాంశలో కూడా ధనస్సులో ఉంటే శని వర్గోత్తమం చెందాడు అంటాం. అలాగే దశాంశలో కూడా ధనస్సులో ఉంటే దశాంశలో వర్గోత్తమం చెందాడు అని చెప్తారు. అలాగే సప్తాంశ అనేది సంతానానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని, బలాబలాల్ని, వీటిని బేరీజ్ వేయడానికి ఉపయోగపడేటువంటి ఒక అంశచక్రం, డివిజనల్ చార్ట్. కాబట్టి వీటిలో 5th లార్డ్ అలాగే శని కూడా బలంగా ఉన్నప్పుడు మంచి రిజల్ట్స్ని ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది 5th హౌస్ శాటర్న్. అలాగే కోణాధిపత్యం లేదా కేంద్రాధిపత్యం తీసుకోవడం చాలా మంచిది. కేంద్రాధిపతిగా శని 5thలో చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు. ఇంకొక ప్రాథమిక సూత్రం ఏమిటి అంటే, పాపగ్రహాలు కేంద్రాధిపత్యం తీసుకున్నప్పుడు ఆధిపత్య శుభులుగా అవుతారు, చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తారు. అలాగే శుభగ్రహాలు
కోణాధిపత్యం తీసుకున్నప్పుడు చాలా శుభ ఫలితాన్ని ఇస్తారు, ఆధిపత్య శుభులు అవుతారు వాళ్ళు. అలాగే రివర్స్, పాపులు కోణాధిపత్యం తీసుకున్న, శుభులు కేంద్రాధిపత్యం తీసుకున్న కొద్దిగా ఆధిపత్య దోషం అనేది ఇస్తారు. అయితే ఇటువంటి కేంద్రాధిపత్యం తీసుకున్న శని కనుక 5th లో ఉంటే చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తారు. అయితే కోణాధిపత్యం తీసుకున్నప్పటికీ 9th లార్డ్గా శని మంచి రిజల్ట్స్ ఇస్తాడు 5th లో. ఎందుకంటే 9th ఎప్పుడు కూడా చాలా వరకు పాజిటివ్ రిజల్ట్స్ని ఇవ్వడానికి ట్రై చేసేటువంటి ఒక లార్డ్షిప్ అది. అలాగే అగ్నాధిపతిగా కూడా 5th లో శని మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. ఇక శని ఇటువంటి 5th హౌస్లో ఉండి బుధుడితో, శుక్రుడితో, 3rd లార్డ్ వీటితో మంచి సంబంధాలు పెట్టుకున్నప్పుడు వాళ్ళు స్పోర్ట్స్, అలాగే కళలు, మ్యూజిక్, యాక్టింగ్ ఇటువంటి వాటిలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వాళ్ళు అవుతారు. అలాగే 9th లార్డ్తో శని 5th లో ఉండి సత్సంబంధాలు కలిగి ఉంటే చక్కటి ధార్మిక చింతన, మంచి ఎడ్యుకేషను, బిజినెస్లో కావచ్చు, జాబ్లో కావచ్చు మంచి సక్సెస్, ఉన్నతి, అవరోధాలు దాటుకుని సక్సెస్ని పొందడం ఇవన్నీ కూడా వారి జీవితంలో వాళ్ళు చూస్తూ ఉంటారు. అయితే 6, 8, 12 ఈ లార్డ్షిప్ కలిగిన ప్లానెట్స్ కనుక శనితో సంబంధం ఉన్నప్పుడు కొంతవరకు పాజిటివ్ రిజల్ట్స్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. కానీ శని ప్లేస్మెంటు ఎప్పుడు కూడా ఆ కష్టాన్ని దాటుకుని ఆ జాతకుడికి మంచి చేయడానికి ఉపయోగపడేటువంటి ప్లేస్మెంట్ శని ఎప్పుడు కూడా కష్టాలని దాటుకుని ముందుకెళ్ళి సక్సెస్ ఇవ్వడానికి ట్రై చేసే ప్లానెట్. అయితే శని ఎక్స్పెక్ట్ చేసేది మాత్రము మానవ ప్రయత్నం 100% ఉండాలి. అప్పుడు శని తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తాడు. దుస్థానాల్లో ఉన్నప్పటికీ కూడా అది శని యొక్క ఒక ప్రాపర్టీ, ఒక లక్షణం, విలక్షణమైనటువంటి లక్షణం అది. ఇక 11th లార్డ్తో కనుక సత్సంబంధాలు పెట్టుకుంటే మంచి బిజినెస్ సక్సెస్, ఒకసారి బాండ్ రిచ్గా ఉండడము, తర్వాత కష్టపడి పైకి వచ్చి ధనాన్ని సంపాదించడము, ఇటువంటి అద్భుతమైన రిజల్ట్స్ను కూడా శని 11th లార్డ్తో సంబంధాలు పెట్టుకున్నప్పుడు ఇస్తాడు. అలాగే 5th లో ఉన్న శని 9th లార్డ్ అయ్యి లేదా 9th లార్డ్తో కూడి 11th హౌస్ని చూస్తున్నప్పుడు, అలాగే 11th లార్డ్ కూడా స్ట్రాంగ్గా ఉండి శనికి ఫ్రెండ్ అయినప్పుడు వారికి మంచి బిజినెస్ సక్సెస్ ఇవ్వడమే కాకుండా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్తో మంచి సత్సంబంధాలు, అంటే సమాజంలో చాలా పేరు పొందినటువంటి వ్యాపారవేత్తలతో, రాజకీయ నాయకులతో, ధనవంతులతో, ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్తో మంచి రిలేషన్స్ కలిగి ఉండి అటువంటి వారి సర్కిల్లో ఉండడము, ఇటువంటి అద్భుతమైన రిజల్ట్స్ను కూడా శని ఇవ్వడం జరుగుతుంది 5th హౌస్లో ఉన్నప్పుడు. అయితే 9th హౌస్తో సంబంధాలు బాగున్నప్పుడు 5th హౌస్లో శని స్పెక్యులేషన్ బిజినెస్లో, షేర్ మార్కెట్లో ఇటువంటి వాటిలో కూడా మంచి లాభాలు ఇస్తాడు. ముఖ్యంగా బుధుడితో సంబంధాలు బాగుంటే మాత్రం చాలా మంచి సక్సెస్ని చూడవచ్చు అటువంటి రంగాల్లో కూడా 5th హౌస్లో శని ఉన్నవాళ్ళు. ఇక ఒక్కొక్క లగ్నానికి క్లుప్తంగా మనం అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. మేష లగ్నానికి కనుక 5th లో శని ఉంటే, అంటే రవింట్లో సింహంలో కనుక శని ఉంటే, మేష లగ్నానికి శని 10th and 11th లార్డ్ అయ్యి 5th లో ఉండి 11th చూడడం అనేది చాలా మంచిది. ఈ ప్లేస్మెంట్లో కూడా 9th లార్డ్ అలాగే అంటే గురువుతో, తర్వాత బుధ, ఇటువంటి శుక్ర ఇటువంటి ప్లానెట్స్తో మంచి రిలేషన్స్ కలిగి ఉండడం అనేది బిజినెస్ సక్సెస్కి, పాపులారిటీకి, అథారిటీ అండ్ పవర్, ముఖ్యంగా శుక్ర శనులు కలిసి ఉన్నారంటే మేషలగ్నానికి పంచమంలో చాలా మంచి పవర్ అండ్ అథారిటీ, ఉద్యోగంలో మంచి ఉన్నతమైన ర్యాంకుల్లో పనిచేయడం ఇటువంటివన్నీ ఇస్తాడు. అయితే నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నప్పటికీ ఇవి ఇచ్చే పాజిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ కూడా గ్యారంటీడ్గా ఇటువంటి కాంబినేషన్స్లో ఉంటూ ఉంటాయి. అలాగే వృషభ లగ్నాన్ని కనుక తీసుకున్నట్టయితే శని ప్రబల యోగకారకుడు వృషభ లగ్నానికి. తొలకంటే కాదు, తొలకంటే కూడా శని ఎక్కువ యోగించేది వృషభానికి. ఎందుకంటే శని భాగ్య రాజ్యాధిపతి, అతను ఒక్కడే యోగకారకుడు. అటువంటి వృషభ లగ్నాన్ని కనుక శని పంచమంలో ఉంటే చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తాడు. బుధుడితో సత్సంబంధాలు ఉన్నప్పుడు ఆ వ్యక్తి చాలా ఇంటెలిజెంట్ పర్సన్గా, మంచి ఎడ్యుకేషను, కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్ ఇటువంటి రంగంలో చాలా ఉన్నతమైన చదువులు చదవడము, తర్వాత చాలా షార్ప్ స్కిల్ ఉండడము. బుధుడు శుక్రుడు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు వారికి జ్యోతిష్యంలో చక్కటి ప్రవేశము, ఒక రిసెర్చ్ మైండ్ చేసి జ్యోతిష్యంలో ఎన్నో కొత్త విషయాలు కనుక్కొని వాక్సిద్ధి కలిగి ఉండడము, వాక్శుద్ధి కలిగి ఉండడం, ఇటువంటి అద్భుతమైన రిజల్ట్స్ని శని ప్రసాదిస్తారు 5th హౌస్లో ఈ వృషభ లగ్నానికి.
అలాగే మిథున లగ్నానికి తీసుకుంటే మిథున లగ్నానికి కూడా శని యోగకారకుడు 9th లార్డ్గా చాలా బాగా యోగిస్తాడు. అయితే 9th హౌస్ మిథునానికి మూల త్రికోణం అయింది. అటువంటి మూల త్రికోణానికి 9th లార్డ్షిప్ రావడం అనేది మిథునానికి చాలా అద్భుతంగా కలిసి వచ్చేటువంటి అంశము శని రీత్యా. ఇటువంటి శని కనుక 5th ఉన్నప్పుడు ఉచ్చలో ఉన్నట్టు అవుతుంది, తులలో అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు. ఇక శుక్రుడితోనూ అలాగే బుధుడితో, లగ్నాధిపతి అయిన బుధుడితో సంబంధం పెట్టుకున్నప్పుడు చాలా మంచి రిజల్ట్స్ని ఇచ్చి వాళ్ళు సక్సెస్ఫుల్ బిజినెస్ పీపుల్గా సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము, ఇందాకే చెప్పినట్టుగా ఆస్ట్రాలజీలో కూడా ప్రవేశాన్ని కూడా ఇవ్వడానికి సహాయపడేటువంటి కాంబినేషన్ ఇది. అయితే శని చంద్రుల కాంబినేషన్ మాత్రం ఎప్పుడూ కూడా కొంత నెగిటివిటీ అనేది కలిగి ఉంటుంది. ఉన్నప్పటికీ ఆధిపత్య రీత్యా ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ మాత్రం ఇచ్చి తీరుతాడు. ఇక్కడ కూడా ధనాధిపతి చంద్రుడితో ఉన్నప్పుడు శని ధనపరంగా మంచి రిజల్ట్స్ ఇచ్చినప్పటికీ కొంత వారికి మానసికమైనటువంటి కొంత సమస్యలు, సైకలాజికల్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చంద్రశనిలో కాంబినేషన్ శని ఉచ్చలో ఉన్నప్పుడు 5th ఉంటే, ఎందుకంటే చంద్రుడు మారకుడు కూడా అవుతాడు 2nd లార్డ్గా. అంటే ఇక్కడ మరణం వస్తుంది అని కాదు, చాలా మెంటల్ టార్చరు, ఎక్కువగా వాళ్ళకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉండడము, చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా తలుచుకుని బాధపడడం, ఇటువంటి సైకలాజికల్ ఇష్యూస్ ఇస్తారు. అయితే మంచి ఫినాన్షియల్గా స్ట్రెంత్ ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటారు. ఇవన్నీ కూడా మెటీరియలిస్టిక్ కంఫర్ట్స్ అన్నీ కూడా ఇస్తాడు. ఒక శని చంద్రుడితో, కుజుడితో ముఖ్యంగా కలిసినప్పుడు, రవితో కలిసినప్పుడు కొంచెం స్పెషల్గా అనలైజ్ చేయాల్సి ఉంటుంది. రవితో కూడా అంత నెగిటివ్గా రిజల్ట్స్ ఇవ్వకపోయినా చంద్ర, కుజ ఈ ఇద్దరి కలయిక శని కొంచెం ప్రత్యేకమైన కాంబినేషన్ కాబట్టి దాన్ని స్పెషల్గా మళ్ళీ అందులో నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఎన్ని ఉన్నాయని స్టడీ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి చంద్రశనిల యుతి కొంత సైకలాజికల్ ఇష్యూస్, అలాగే కుజశనిల యుతి ఎప్పుడు జరిగినా ఆ హౌస్లో ఏదో ఒక కొంత సడన్ ఇన్సిడెంట్స్ జరిగి ఒక బ్లో అనేది ఒక తగలడం, ఒక దెబ్బ తగలడము, ఒక లాస్ రావడం, ఇటువంటివి ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉండేటువంటి కాంబినేషన్ శని కుజుల కాంబినేషన్. ఉదాహరణకి మిథున లగ్నానికి 6th లార్డ్ అయిన కుజుడు శనితో కలిసి 5th ఉండి ఉచ్చలో ఉంటే కొంత వారికి జీవితంలో నష్టాలు అనుకోనివి రావడము, అలా యాక్సిడెంట్స్కి గురయ్యే అవకాశం ఉండడము. కానీ వారు స్పోర్ట్స్ ఇటువంటి వాటిలో చాలా ప్రావీణ్యాన్ని కనపరచడం మనం చూడొచ్చు. ఫిజికల్ యాక్టివిటీస్తో ఇన్వాల్వ్ స్పోర్ట్స్. కాబట్టి ఈ 2 కాంబినేషన్ కొంచెం స్పెషల్గా చూడాలి. అలాగే రాహుతో శని ఎప్పుడున్నా కానీ రాహు శనికి సహకారిగా ఉంటే ఇంకా మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రత్యేకంగా మిథున లగ్నానికి శని రాహులు పంచమంలో ఉండడం అనేది చాలా మంచి కాంబినేషన్. శుక్రుడు కూడా ఉంటే ఇంకా మంచి రిజల్ట్స్ ఇస్తారు. అంటే ఇప్పుడు చెప్పినట్టుగా లక్కీ పర్సన్స్గా ఉండడము, వారికి మంచి ఎడ్యుకేషను, ఇటువంటి బెనిఫిట్ రిజల్ట్స్ అన్నీ కూడా ఇస్తాడు ఈ మిథున లగ్నం వాళ్ళకి పంచమంలో శని. ఇక కర్కాటక లగ్నానికి వస్తే శని 7th and 8th లార్డ్, అష్టమాధిపతిగా పంచమంలో అంటే వృశ్చికంలో ఉన్నప్పుడు ఈ కర్కాటక లగ్నానికి గురువు యొక్క ఆస్పెక్ట్ లేదా కంజంక్షన్ చాలా వరకు మేలు చేస్తుంది. అలాగే శుక్రుడితో కలయిక అనేది కూడా చాలా మంచి కాంబినేషన్ వీరికి. ఇటు వచ్చి మ్యారిటల్ హ్యాపీనెస్ని కొంచెం దెబ్బతీసే అవకాశం ఉంటుంది తప్ప మెటీరియలిస్టిక్గా మిగతా వాటిల్లో అంటే బిజినెస్ సక్సెస్, జాబ్లో అప్లిఫ్ట్మెంట్ ఇవన్నీ కూడా బాగా ఇచ్చేటువంటి కాంబినేషన్ ఇది. నెక్స్ట్ సింహ లగ్నానికి వస్తే సింహానికి 6th and 7th లార్డ్ శని. ఇటువంటి 7th లార్డ్షిప్ మూల త్రికోణంలో తీసుకున్న శని కనుక 5th హౌస్ అంటే మీ ధనస్సులో ఉంటే, గురువు యొక్క ఇల్లు అయిన ధనస్సులో ఉంటే అది చాలా మంచి కాంబినేషను. అదే శనితో కనుక గురువు కానీ, బుధుడు కానీ, శుక్రుడు కానీ, ముగ్గురు కానీ కలిసి ఉంటే మాత్రం వాళ్ళకి జ్యోతిష విద్యలో అద్భుతమైన ప్రావీణ్యం రావడము, చాలా లక్కీ పర్సన్స్, హైలీ ఎడ్యుకేటెడ్, మంచి తన యొక్క తెలివితేటలతో మంచి స్థాయికి చేరుకోవడం, ఇటువంటి మంచి రిజల్ట్స్ని ఇస్తాడు శని 5th ఉండి. అలాగే కన్యా లగ్నానికి శని 5th ఉంటే 5th and 6th లార్డ్ అయిన శని 5th మకరంలో ఉన్నప్పుడు 5th లార్డ్ 5th ఉండడం చాలా మంచిది. ఎటొచ్చి కొంత సంతాన విషయంలో ఇబ్బందులు కలగచ్చు. అంటే సంతానం పుడతారు, పుట్టిన తర్వాత వాళ్ళ ఎదుగుదలలో కొంత ప్రాబ్లమ్స్ తప్ప ఈ కన్యకి శుక్రుడితో సంబంధం పెట్టుకునే శని చాలా మంచి రిజల్ట్స్ ఇస్తారు. అంటే వాళ్ళు ఒక ఊర్లో ఉంటే వాళ్ళొక పెద్దగా ఉండడం, ఊరికి పెద్దగా ఉండి 10 మంది వీళ్ళ దగ్గర సలహా తీసుకోవడము, ఆర్గనైజేషన్లో ఒక మంచి క్యాడర్లో, మేనేజరియల్ క్యాడర్లో డైరెక్టర్ లెవెల్కి ఎదగడము, ఆర్గనైజేషన్లో ఒక కీ రోల్ ప్లే చేస్తూ ఉండడము, అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఒకరుగా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్లో ఒకరుగా ఇటువంటి రోల్స్ని ప్లే చేయడము, కార్పొరేట్ సర్కిల్స్లో హై ర్యాంక్ చేరుకోవడం, ఇటువంటి మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. ఇదే కన్యా లగ్నానికి. ఇక తులా లగ్నానికి యోగకారకుడు శని. ఇటువంటి తులా లగ్నానికి 4th and 5th లార్డ్ శని కాబట్టి చాలా మంచి ప్లేస్మెంట్ ఇది. మూల త్రికోణం 5th హౌస్ అవడము శనికి. అటువంటి 5th లార్డ్ 5th హౌస్లో ఉంటే వాళ్ళకి ఫారిన్ ట్రేడ్ ద్వారా బాగా
మంచి లాభాలు రావడము, అలాగే 9th లార్డ్తో కూడా మంచి సంబంధం ఉంటుంది, బుధుడితో. రవితో ఉంటే మంచి పాలిటిక్స్లో సక్సెస్ ఇవ్వడము, ఇవి కూడా మనం చూడొచ్చు తులా లగ్నం వారికి. చాలా మంచి కాంబినేషన్ 5th హౌస్ సాటర్న్ అనేది తులా లగ్నం వారికి. గురువుతో కలిసి ఉంటే వారు యాక్టింగ్ ఫీల్డ్, ఇటువంటి లిటరేచర్, ఫైన్ ఆర్ట్స్, వీటిలో చాలా ప్రఖ్యాతులు తెచ్చుకుంటూ ఉంటారు వాళ్ళు. అలాగే వృశ్చిక లగ్నానికి చూసుకుంటే 3rd and 4th లార్డ్, 4th మూల త్రికోణం అయింది, 3rd లార్డ్ అండ్ 4th లార్డ్గా శని. 5th హౌస్ అంటే మీనంలో ఉన్నప్పుడు శుక్రుడితో కనుక కలిసి ఉంటే ఇటువరకు చెప్పినట్టుగా మంచి అథారిటీ, హై పొజిషన్స్, గవర్నమెంట్ ర్యాంక్స్లో ఇటువంటి చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తాడు శుక్రుడితో కలిసిన శని. శని శుక్రుల కాంబినేషన్ చాలా మంచి రిజల్ట్స్ని ఇవ్వచ్చు. చాలా హై పవర్లో అథారిటీ కలిగిన పోస్ట్లో ఉన్న వాళ్ళని మనం చూడొచ్చు. అలాగే ధనస్సుకి 5th కనుక శని ఉంటే 2nd and 3rd లార్డ్ అయిన శని 5th నీచపట్టి ఉంటాడు. అటువంటి శనితో కనుక రవి కలిసి ఉండి 9th లార్డ్ కూడా బలంగా ఉంటే, అంటే రవి ఉచ్చలో ఉండడం జరుగుతుంది కాబట్టి రవి అక్కడ ఉండి, అలాగే శుక్రుడు కూడా బలంగా ఉంటే వారికి పొలిటికల్ రైజ్ అనేది చాలా బాగా ఉంటుంది. పాలిటిక్స్లో మంచి అప్లిట్మెంట్, షైన్ అవ్వడం అనేది కూడా వీళ్ళకి జరుగుతుంది. ఇక మకర లగ్నానికి లగ్నాలాడిన 2nd లార్డ్ 5th ఉంటే, అంటే శుక్రుడి అయినటువంటి వృషభంలో ఉంటే చాలా మంచి కాంబినేషను. అక్కడ శుక్రుడు కూడా ఉంటే అద్భుతమైనటువంటి బిజినెస్ సక్సెస్, జాబ్లో, కెరియర్లో హైట్స్కి రీచ్ అవ్వడం అనేది ఇస్తాడు. అలాగే కుంభలగ్నానికి కనుక తీసుకుంటే లగ్నాలాడిన 12th లార్డ్ అయిన శని మిథునంలో 5th బుధుడింట్లో ఉంటే, బుధుడు కూడా స్ట్రాంగ్గా ఉండి శుక్రుడు కూడా సపోర్ట్ చేస్తూ ఉంటే, ఎందుకంటే వీరికి శుక్రుడు యోగకారకుడు, 4th and 9th లార్డ్గా చాలా అద్భుతమైన కాంబినేషను. వీరు ఓన్ బిజినెస్ ద్వారా షైన్ అవ్వడము, చాలా హైట్స్కి రీచ్ అవ్వడము, తన బిజినెస్లో తనకంటూ ఒక పేరు ప్రఖ్యాతులు, బ్రాండ్ సంపాదించుకోవడం, అలాగే ఉద్యోగంలో ఉన్నవారు వారు ఒక హై ర్యాంక్కి రీచ్ అవ్వడము, చిన్నతనంలోనే ఒక MBA లాంటివి పూర్తి చేసి వారు డైరెక్ట్గా ఒక మేనేజర్ పోస్ట్లో జాయిన్ అవ్వడము, ఇటువంటి మంచి లైఫ్తో స్టార్ట్ అవుతుంది వాళ్ళ యొక్క జీవితం. మంచి పొజిషన్స్తో స్టార్ట్ అవుతుంది వాళ్ళ యొక్క జీవితం. ఇక మీన లగ్నానికి తీసుకుంటే శని 11th and 12th లార్డ్, 11th లార్డ్గా శని 5th ఉండడం అనేది చాలా మంచిది. అటు వీళ్ళకి మెంటల్ డిస్టర్బెన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ విషయంలో మాత్రం వాళ్ళు ఎప్పుడూ కొంత మనోబలాన్ని పెంచుకోవడానికి కొన్ని రెమెడీస్ చేసుకుంటూ కౌన్సిలింగ్ తీసుకుంటూ ఉండాలి. వాటెవర్ అయినా కానీ శని కర్కాటకంలో ఉన్నప్పుడు గురువుతో కలిసి ఉంటే చాలా మంచి రిజల్ట్స్తో ప్రొఫెషనల్ అప్లిఫ్ట్మెంట్, చాలా హైట్స్కి రీచ్ అవ్వడము, దే ఆర్ నోన్ టు ఇంటలెక్చువల్స్, మంచి తెలివితేటలు కలిగి ఒక విజ్ఞానవేత్తలుగా వాళ్ళు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము, 10 మందికి సలహాలు ఇవ్వడంలో వాళ్ళు మంచి నేర్పు కలిగి ఉండడము, ఇటువంటి మంచి లక్షణాలను ఇస్తాడు. అలాగే శుక్రుడు బలంగా ఉంటే కనుక వాళ్ళకి యాక్టింగ్, డ్యాన్స్, మ్యూజిక్ ఇటువంటి ఫీల్డ్లో మంచి ప్రవేశం ఇస్తాడు. కాబట్టి శని ఇన్ని రకాలుగా 5th హౌస్లో మంచి రిజల్ట్స్ ఇస్తాడు. అయితే శని 5th హౌస్లో ఉన్నప్పుడు స్ట్రాంగ్గా ఉండి మనకి బెనిఫిట్ రిజల్ట్స్ రావాలంటే ఇదే శని నవాంశలో, దశాంశలో, సప్తాంశలో, ఉచ్చలో కానీ వర్గోత్తమంలో కానీ ఉన్నాడా, అలాగే రాహుతో కలిసి ఉన్నప్పుడు మంచి హౌస్లో ఉండి రాహుతో ఉంటే ఆ రిజల్ట్స్ ఇంకా ఎన్హాన్స్ అవుతాయి. అలాగే 5th లార్డ్ ఎవరైతే ఉన్నాడో అతను కూడా శనితో మంచి సంబంధాలు కలిగి ఉన్నాడా, శనికి మిత్రుడా కాదా, అలాగే 5th లార్డ్ కూడా ఈ నవాంశ, దశాంశ, సప్తాంశలో, ఉచ్చలో కానీ అలాగే వర్గోత్తమంలో కానీ ఉంటే చాలా మంచిది. అది బలం ఇంకా పెరిగి పాజిటివ్ రిజల్ట్స్ ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శని 5th హౌస్లో ఉండడం అనేది ఒక అద్భుతమైన కాంబినేషన్. అది వాళ్ళకి లక్ ఎప్పుడూ తోడుగా ఉంటుంది. అన్లెస్ తీవ్రంగా అఫ్లిక్ట్ అయితే తప్ప లక్ అనేది వాళ్ళకి ఎప్పుడు ఫేవర్ చేసేటువంటి ప్లేస్మెంట్ 5th హౌస్లో సాటర్న్. ముఖ్యంగా లగ్నాధిపతి శని 5th హౌస్లో ఉంటే చాలా మంచి ప్లేస్మెంట్ అది లక్ వైజ్. అండ్ వాళ్ళ జీవితంలో స్వయం కృషితో చాలా ఉన్నతమైన స్థానానికి చేరుకుని 10 మంది చేత కొనియాడబడ్డము, 10 మంది చేత మంచి ప్రశంసలు అందుకోవడము, సలహాలు ఇవ్వడంలో నేర్పు కలిగి ఉండడము, అలాగే నైతిక విలువలు వదలకుండా నైతికమైన మార్గంలోనే ఎప్పుడూ కూడా ట్రావెల్ చేస్తూ ఉండడము, అధర్మానికి, అనైతికమైనటువంటి పనులకి ఎక్కువగా వెళ్లకుండా ఉండడము, ఇటువంటివి నేచర్ని ఇచ్చేటువంటి కాంబినేషను 5th హౌస్లో సాటర్న్ ఎప్పుడు కూడా ధర్మము, సత్యము, నీతి ఇటువంటి వాటికి పెద్దపీట వేసేటువంటి ప్లానెట్. కాబట్టి 5th హౌస్ సాటర్న్ అనేది చాలా మటుకు అఫ్లిక్ట్ అయితే తప్ప మంచి ధార్మిక దృష్టి, నైతిక విలువలు కలిగి ఉన్నట్టు వ్యక్తిగా వీళ్ళకి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా శని 5th హౌస్లో ఉన్నప్పుడు అనలైజ్ చేసి ఎంతవరకు మనకి మంచి రిజల్ట్స్ వస్తాయని ఎవరికి వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.